ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరి కొందరు దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడవును గాక. దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో మనకెన్నో రకాలుగా సరి చేయడానికి పనిచేసేదిగా ఉంది. ఈ ఉదయంన దేవుడు సెలవిచ్చే మాట, యెహోవా అనే మాట మన జీవితాల్లో చాలాసార్లు వింటాం. ఆయన మనకు దేవుడుగా అంగీకరించినామా లేదా అనే విషయం మనం చూసుకోవాలి. మనం మందిరానికి వెళ్తాం, వాక్యం చదువుతాం, అనేకమైన పనులలో ఉంటాం. యేసు ప్రభు మనకు దేవుడు లేకుండా మా దేవుడు అని చెప్తాం. తప్పేం లేదు ఇవన్నీ చేస్తే, కానీ ఆయన చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేయడం అనేది దేవుని దృష్టిలో పాపము అవుతుంది. ఇక్కడదేమాట యెహోవా కార్యమును, దేవునిది కార్యము. మనం ఏంటంటే దేవుని చేతి పని అయి ఉన్నాము. మనము దేవుని మహిమ కొరకు ఉన్నాము. మన పాపమును బట్టి మనము నిత్య నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కనికరపడి ప్రేమించి మనల్ని ఆ నిత్య నాశనం నుండి, ఆ జిగటగల దొంగ ఊమి నుండి విడిపించడానికి సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమై శిలువ ద్వారా మనల్ని విమోచించినాడు. రక్షించిన ఆయన మనకు సెలవిచ్చే మాట ఏంటంటే తన కార్యం ఏంది అంటే ఆయనను ఆరాధన చేయడం, ఆయనను సువార్త ప్రకటించడం. ఈ రెండే మనకున్న పనులు. మనము ఎప్పుడు కూడా ఆయనను మహిమపరిచేసుకోవాలా. రెండోది, ఆయన గురించి అనేకులకు చాటాలి. బలిలో చేసినప్పుడల్లా చెప్తారు కదా ఏమని, ఆయన మరణమును ప్రచురించు నిమిత్తము, అంటే ఆయన మరణమును మనం ప్రచురించే వారంగా ఉండాలి. ప్రేమైన వాళ్ళ అనేక సార్లు దేవుని కార్యమును అశ్రద్ధ చేస్తుంటాం. దేవుని పని అంటే దేవుణ్ణి ఆరాధన చేయడం ఆయన కార్యం. మీరు నా మహిమ కొరకు నేను సృజించిన మిమ్మలను అని చెప్పిన ఈ దేవుడు ఆయన ఆరాధన చేసే విషయంలో తప్పవుతున్నాం. రెండోది, ఆయన మహిమ కొరకు అనేకులకు స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యతలు ఉన్నాం, స్వార్థ ప్రకటించలేము. ఈ రెండు విషయాలు మనకేం చూపిస్తున్నాయంటే, మనం యేసు ప్రభువుని నమ్మినా, బాప్తిసం తీసుకున్నా, బలిలో చేసిన ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఆయన కార్యమును అశ్రద్ధగా చేస్తే, అశ్రద్ధ అంటే వాటి మీద అంత ఇష్టం లేకుండా, ఏదో పోవాలి కాబట్టి పోయినా, ఏదో చేయాలి కాబట్టి చేయను, అట్లా ఉండొద్దు. దేవుని కార్యం పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలంతో ఆయనకు సేవ చేయాలి, ఆయన పని చేయాలి. ఏదో నామమాత్రం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏమంటే, ఇవి చేయటాన్ని బట్టి మనకు పేరు రావాలనుకోవడం ఇంకా పెద్ద పాపం. ఈనాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, కొందరు డబ్బు కొరకు అయితే, కొందరు పేరు కొరకు చేస్తున్నాం. మనం దేవుని పని చేయాలి, ఎందుకు చేస్తున్నాం? ఈ రెండు విషయాలు మన మదిలో ఎప్పటికి ఉండాలి. మనం చేయాలి, మనం దేవుని మహిమ కొరకు చేయాలి. మనకు డబ్బు కొరకు కాదు, మన పేరు కాదు. ఈనాడు సంఘంలో చాలాసార్లు జరుగుతున్న విషయం ఏంటంటే, పేరు కొరకు. పేరు నిజంగా సంఘంలో చూస్తే, మరి ముఖ్యంగా హెబ్రోన్ క్రమంలో చూస్తే, హెబ్రోన్ సావాసంలో చూస్తే ఎవరికి పేరు రాయరు. ఏదైనా డొనేట్ చేసిరని ఎవరి పేరు రాయరు. అట్లా రాసిన ఇంకా గందరగోళం చాలా ఉండేనేమో. ఇప్పుడు పేరు రాయనప్పటికీ పేరు కొరకే కొట్లాటోళ్ళు సంఘంలో చాలా మంది ఉన్నారు. నా అజమాయిషి నడవాలి. ఇంట్లో మన భార్య, మన పిల్లలు ఏమన్నా ఇంకా అవి మన మాట వినాయి, కానీ మందిరంలో వచ్చి ప్రతి ఒక్కరు నా మాట వినాలని అధికారం చేస్తాం. ఇది దేవుని దృష్టిలో ఏమైతుందంటే శాపం తీసుకొచ్చుకుంటాం. మనం అన్ని తీరులో సరిగా ఉండి దేవుని మందిరంను పరిచర్యలో ఉండాలి, ఏలేవారంగా ఉండొద్దు. గిద్యోని అంటాడు కదా, నేను ఏలను నా పిల్లలు ఏలరు అని చెప్తాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను అపరిమితంగా ప్రయాసపడ్డా, కానీ నేను కాదు, నాలో దేవుని కృప అంటాడు. ఉదయకాలం మనం దేవుని పని శ్రద్ధతో చేద్దాం. దేవుడి మాట తీర్చిగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అనేక సార్లు నీ పనిని విస్మరించి తప్పైన నా మా జీవితాలను మరొకసారి హెచ్చరిక చేసింది.
నీ పని అందు శ్రద్ధ కలిగి జీవించట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.